జై శ్రీరామ్. ఈ రోజుల్లో చికెన్ స్టెరాయిడ్స్ ఇచ్చి దాన్ని హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసి పెంచుతున్నారనేటువంటి విషయం దాదాపుగా అందరికీ తెలుసు. ఇలాంటి చికెన్ తినడం వల్ల మన ఆడపిల్లలు 15 సంవత్సరాలకి లేదా ఆ తర్వాత కావలసినటువంటి మెచ్యూర్ రజస్వల ఏదైతే ఉందో 10 సంవత్సరాలకి 11 సంవత్సరాలకి అవుతున్నారు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఎదుగుతున్నటువంటి ఆడపిల్లలకి ఈ బాయిలర్ చికెన్, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేసినటువంటి చికెన్ని ఎగ్ కానీ పెట్టకండి. అదేంటండి, ఎగ్ అనేటువంటిది మంచి ప్రోటీన్ పౌష్టికాహారమే కదా, వైద్యశాస్త్రమే చెప్తుంది కదా అంటే, మనకి ప్రస్తుత రోజుల్లో అలాంటి ఎగ్ అనేది లేదు. వైద్యశాస్త్రం చెప్పినటువంటి ఎగ్ లేదు. ఆ గుడ్డు పెట్టేటువంటి కోడి ఆడ మగ అనేటువంటి తెలియని సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రతిరోజు కోడి గుడ్డు పెడుతూనే ఉంటుంది పుంజు లేకుండా. అంటే ఒకసారి అర్థం చేసుకోండి, ఎంత హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగితే అలాంటి ఒక మిషన్ మాదిరిగా పెడుతూనే ఉంటుంది. సో దయచేసి మీరు మీ పిల్లలకి చికెన్ పెట్టకండి, బాయిలర్ చికెన్. ఎందుకంటే దాని ద్వారా రజస్వల అనేటువంటిది తొందరగా అవుతారు. ఒకవేళ అయిన వాళ్ళు అనేక గైనిక్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓఎస్, పీసీఓడి, ఇలా ఫైబ్రాయిడ్స్, ఇలా అనేక రకాల గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. సో దయచేసి ఇప్పుడు ఎదుగుతున్నటువంటి అమ్మాయిలకు మీరు ఈ బాయిలర్ చికెన్ అనేటువంటిది పెట్టకండి. ఒకవేళ చికెన్ తినాలనిపిస్తే న్యాచురల్గా నాటుకోడి మీకు అవైలబుల్గా ఉంటే తినండి, లేదంటే లేదు. చాలా డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాము, దయచేసి అర్థం చేసుకోండి.